పాలు కావడం సహజం. అది మేము గెలుపోవటంలో అనేటువంటిది ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికతోటి తెలంగాణలో కానీ దేశంలో కానీ రాజకీయాలు మారిపోతాయి. మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు, బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి లింగం యాదవ్ గారు, కృష్ణారెడ్డి గారు. సో ముందుగా లింగం యాదవ్ గారు, ఈ జూబ్లీహిల్స్ జరిగినటువంటి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసింది, సర్వశక్తులు ఒడ్డింది. మీ ఎమ్మెల్యేలేంటి, మంత్రులేంటి, సీఎం ఏంటి, అందరూ కలిసి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కానటువంటిది అని ఇటు బీఆర్ఎస్ అని అంటున్నారు. అయితే కేవలం మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి, అలాగే సునీతకి వస్తున్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక సునీత కుటుంబాన్ని కలహాల పేరుతో రోడ్డు మీదకు తెచ్చినటువంటి పరిస్థితి కావచ్చు. ఎన్టీఆర్ పేరును కూడా ఉపయోగించి ఎన్టీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లను ఆకర్షించడానికి ఆయనకి షామీర్పేటలో విగ్రహం కట్టిస్తాననేటువంటి హామీలు కావచ్చు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి అని చెప్తున్నారు. నమస్తే అండి. ముందుగా మీకు అదేవిధంగా గోపాలకు ఇవాళ ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో రిజల్ట్ అనేది ఇవాళ ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిందే. ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలుపు అనేది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నటువంటి అవాక్కులు చెవాక్కులు పేల్చారో, ఇవాళ కేటీఆర్ మాట్లాడిన అహంకారానికి ఇవాళ ఒక చెంపపెట్టుగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ అనేది నిలవబోతుంది. ఇవాళ ఆల్రెడీ చూస్తున్నాం మనం, స్టార్టింగ్ నుంచి కూడా అంటే హోమ్ ఓట్ల నుంచి కూడా ఇప్పటి వరకు లీడు దాదాపు ఇప్పటికే 12,000 పైగా ఇవాళ లీడ్ లో కొనసాగుతుంది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజా ప్రభుత్వం చేస్తున్న 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, అదే విధంగా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా ఒక సాధారణ కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్ వరకు, అటు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా ఇవాళ జూబ్లీహిల్స్ లో పనిచేయడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి ఇవాళ ఈ రికార్డు మెజార్టీ ఇవాళ దానికి నిదర్శనం. అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు, ఎంత నిస్సిగ్గుగా ఇప్పుడు కూడా కనీసం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు గెలిస్తే ఓర్వలేకుండా ఇంకా కూడా ఏది పడుతుంది మాట్లాడితే, తెలంగాణ ప్రజలే మీరు గతంలో బుద్ధి చెప్పారు, ఇవాళ జూబ్లీహిల్స్ లో బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా మారండి. అంటే ఎవరండి డ్రామాలు స్టార్ట్ చేసింది, ఎవరు మాట్లాడింది, ఇవాళ రౌడీ అనే చేసింది ఎవరండి, ఏ కేసు ఉందండి, కెన్ యు షో ద కేస్? ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులు మరి చదువుకున్నటువంటి మూర్ఖులు మాట్లాడితే ఎట్లండి? నవీన్ యాదవ్ మీద ఏ కేసు ఉంది? రౌడీ కేసు ఉందా? ఇంకొకసారి ఎట్లా మాట్లాడితే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు మీ పార్టీ వాళ్ళే నవీన్ యాదవ్ పైన మీ పార్టీ వాళ్ళే నవీన్ యాదవ్ పైన ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒకటే కేసు కదా అని చెప్పేసి అన్నారు. సిఎండి రోజా గారు, నేను కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఈ దేశంలో కేసు లేని వ్యక్తులు ఎవరండి? ఏ హరీష్ రావు మీద లేదా, కేసీఆర్ మీద లేదా? మరి కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకరు, అది కేటీఆర్ మేము అట్లా అన్నా అంటే ఒక పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకు మీ కేటీఆర్ అని మేము అన్నావా? వాళ్ళ తండ్రి మీద ఉండొచ్చు, అది గతంలో ఉంది. ఇవాళ తండ్రి పేరు మీద క్యారెక్టర్ అసెసిన్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చిరండి? అంటే మీరు తల్లిదండ్రులు అందరూ ఏది చేస్తే పిల్లలు అదే చేయాలా? మరి అదే సమాజానికి ఇస్తారా? దిస్ ఇస్ ద క్యాస్ట్ ఇష్యూ రిమార్క్. ఇక్కడ చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా ఆ విధంగా మాట్లాడితే ఏం చేస్తామండి? మీరు మీ తల్లిదండ్రులు చేసిందే మీరు చేయలేదని మేమంటే మీరు ఒప్పుకుంటారా? దయచేసి అది మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా ఇవాళ అక్కడ తీర్పిచ్చిరు. ఇవాళ ఎవరు డ్రామా మొదలు పెట్టిరండి? ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మరి స్వయంగా క్యాండిడేటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేషన్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది ఎవరండి? నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆమె మీద. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వీళ్ళు ఎవరండి? ఏ విధంగా వచ్చి హంగామా క్రియేట్ చేసిరు, నాన్ సెన్స్ క్రియేట్ చేసింది ఎవరండి? ఇవాళ కావలసుకొని ఎట్లయినా నవీన్ యాదవ్ ఖాయం, దీన్ని అడ్డుకోవాలి, ఇష్యూను డైవర్ట్ చేయాలి, ఎమోషనల్ డ్రామా ఆడాలి, ఒక సెంటిమెంట్ డ్రామా రంగు పులవాలి దీనికని మొదటి నుంచి కుట్ర చేసింది కేటీఆర్. మీరు లింగం గారు మేము కాంగ్రెస్ పార్టీ ముందే ఈ ఫలితాలు ఊహించింది, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారు అని మీరు ముందు నుంచి చాలా ధీమాగా ఉన్నామని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు మీ కాంగ్రెస్ పాలనకు సంబంధించి 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఈ ఎన్నికని రెఫరెండంగా తీసుకుంటారా అని అంటే దాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారు మరి మీరు? ఇవాళ ఈ దేశం ఇండియన్ డెమోక్రసీలో
రెఫరెండం అనేది అది మీకు కూడా తెలుసు సీనియర్ జర్నలిస్టులు. రెఫరెండం అనేది ప్లెబ్సైట్ అనేది డైరెక్ట్ డెమోక్రసీ. ప్రపంచంలో ఓన్లీ స్విట్జర్లాండ్ లో అది అమల్లో ఉంటది. రెఫరెండం అనేది ఇక్కడ ఈ దేశ ప్రజాస్వామ్యంలో లేదండి. అది తెలియని వ్యక్తులు అట్లా అడిగితే మేమేం చేస్తాం? మేము మొదటి నుంచి ఒకటి అడిగిన ముఖ్యమంత్రి ఏం చెప్పిరండి? మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నవీన్ యాదవ్ చదువుకున్న యువకుడు, స్థానికుడు, ఒక అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా అన్నగా, తమ్ముడుగా, తాల బిడ్డగా జూబ్లీస్ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఇవాళ నవీన్ యాదవ్ మేము డిసైడ్ ఎప్పుడైతే క్యాండిడేట్ గా అనౌన్స్ చేసామో అప్పటి నుంచి బీఆర్ఎస్ కుట్రలు మొదలు పెట్టిరు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలుపుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు క్యారెక్టర్ అసాసిన్ చేయడం, రౌడీ అనే ముద్ర వేయడం, ఎన్ని ఇవాళ అన్నిటి కూడా ప్రజలు సమాధానం చెప్పారు కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీ బై ఎలక్షన్ లో మీరు మంత్రి ఎట్లా చేస్తారని. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ పదవి, ఆయనకున్నటువంటి పవరు. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఓటర్లను భయపెట్టారు, ఓటర్లను బెదిరించారు, మహిళలనైతే మరీ బెదిరించారు. అలాగే సునీత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ఓవర్ ఫోన్ కాల్ చేసి మరీ బెదిరించి ఓటేయకుండా చూడడంలో మీరు సక్సెస్ అయ్యారు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఆరోపణ. రోజా గారు చాలా తీవ్రంగా ఇదే అంటే ఇప్పటికైనా మీరు అహంకారం తగ్గించుకొని ప్రజల తీర్పుకు శిరస వహించి ఎక్కడ తప్పు జరిగిందో అది తెలుసుకుంటే మంచిది. ఇవాళ మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఇదేనా మీరు చేసింది? ఆనాడు మీరు ఇదే చేసినా చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఏది పడితే సోయి లేకుండా విజ్ఞత మాట్లాడితే ఎట్లా? ఇంకొకటి, ఈ ఎలక్షన్స్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందండి? మరి తెలుసా అని చెప్పాలా? చెప్పుకుంటే దానికి కూడా చెప్తా. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటారు కాదండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ కింద పనిచేస్తారు. మరి ఏ నిర్ణయం అయినా కూడా అక్కడ ఏదైనా జరిగినా కూడా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీఐ కింద ఉంటది. ఇవాళ వీళ్ళే కదా, నేను అదే చెప్తున్నా. డ్రామా మొదలు పెట్టింది ఎవరండి? ఎలక్షన్ పోలింగ్ డే నడుస్తుంటే స్వయంగా క్యాండిడేట్ ప్రెస్ మీట్ పెట్టొచ్చా? మీరు చెప్పండి సీనియర్ జర్నలిస్ట్ గా. దట్ ఈస్ నాట్ ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కాదా? మీరు చెప్పండి. ఆ రోజు అంత 100 మందిని వేసుకొని, వందలాది మందిని వేసుకొని స్వయంగా క్యాండిడేట్, మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి ఇంటికి ఆ విధంగా పోవచ్చా? దీన్ని ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ కాదా? దీన్ని ఏమనాలి? మేము ఎవరు రౌడీజం చేసింది? సునీత గారి మాట్లాడండి. గతంలో మాట్లాడింది ఎట్లుంది, ఆమె ఎట్లా మాట్లాడింది, 14 తర్వాత నేను చెప్తాను. ఏం చెప్తాదండి? అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ ప్రెసిడెంట్ గారు ఒకటే చెప్పారు, మేము ప్రజల వద్దకు వెళ్ళాము, మేము చేస్తున్న 2 ఏళ్ల పాలన పైన, మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన మేము ప్రతి వ్యక్తిని. కానీ మీరు ఇప్పటి వరకు నెరవేర్చని హామీల గురించి మరి ప్రజలకు ఏం చెప్పారు? వాళ్ళు ఏం అడగలేదు. 6 గ్యారెంటీలు, తులం బంగారము, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, మహిళలకు 2500, వీటి గురించి మిమ్మల్ని ప్రశ్నించలేదా? ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్పారు వాళ్ళకి? రోజా గారు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రశ్నించే అధికారం ఉంటది. ఆ ప్రశ్నించే దాన్ని మేము గౌరవిస్తాం.